గత కొద్ది రోజులుగా తెలుగు సినీ పరిశ్రమను షేక్ చేస్తున్న న్యూస్ ఏదైనా ఉందంటే అది బెంగళూరు రేవ్ పార్టీ కేసనే చెప్పొచ్చు. నిజానికి ఈ రేవ్ పార్టీలో పాల్గొన్న వాళ్ళందరికీ బెంగళూరు పోలీసులు టెస్ట్ చేయగా దాదాపు 86 మంది సెలబ్రిటీలు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. అయితే ఈ 86 మందిలో నటి హేమ కూడా ఉన్నారనే వార్త మొదటి నుండి వస్తున్నప్పటికీ ఆమె కాసేపు నేను హైదరాబాద్ ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ, మరి కాసేపు ఇంట్లో ఉండి బిర్యానీ వండుతున్నానంటూ వరుస వీడియోలు రిలీజ్ చేస్తూ అటు మీడియాను ఇటు ప్రేక్షకులను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం చేసింది. దీంతో మీడియా బృందం ట్రావెల్ ఏజెంట్స్ ఆధారంగా నటి హేమ యొక్క బెంగళూరు ఫ్లైట్ టికెట్ సాధించడం జరిగింది. ఆ టికెట్ డీటెయిల్స్ గమనిస్తే రేవ్ పార్టీకి ముందు రోజు హైదరాబాద్ నుండి బెంగళూరుకు నటి హేమ ఇద్దరు అబ్బాయిలతో ప్రయాణించినట్టు తెలుస్తోంది. దీనికి తోడు తాజాగా వచ్చిన టెస్ట్ రిజల్ట్స్ లో కూడా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు రావడంతో ఆమెను విచారణకు హాజరు కావాలని బెంగళూరు పోలీసులు ఇప్పటికే నోటీసులు పంపించడం జరిగిందంట. దీంతో ఎన్నో హిట్ సినిమాల్లో గుర్తుండిపోయే పాత్రలు చేసిన హేమనేనా ఈ పాడు పని చేసింది అంటూ ఆమెను కొందరు నెటిజన్లు చీ కొడుతున్నారు.